హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు అనుకోకుండా సడన్గా ఒక ట్రిప్కి వెళ్ళామన్నమాట, వైజాగ్ వరకు. ఒక సర్ప్రైజింగ్ ట్రిప్ అది. ఈ ట్రిప్ ఎలా అయింది, ఎవరిని కలిసాము, ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఆబ్వియస్లీ భీమిలి నుండి బీచ్ రోడ్నే ప్రిఫర్ చేసుకుంటాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్లో డ్రైవ్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, భీమిలి రీచ్ అయ్యాం అనమాట. ఫ్రెండ్స్, నేను ఇందాక సర్ప్రైజ్ అన్నాను కదా. సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే, నేను ఈరోజు చాలా ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. ఆయన ఎవరంటే, శతమానం భవతి మూవీ డైరెక్టర్, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకులు శ్రీ సతీష్ వెగేష్ణ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఆయన్ని కలవాలి అని అడగగానే ఆయన మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆయన దగ్గరికి మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట. లాక్డౌన్ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ చాలా వేగంగా స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఇప్పుడు సతీష్ గారి మూవీ కూడా, కోతి కొమ్మచ్చి ఫిల్మ్ కూడా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోస్ ఫ్రెండ్స్. ఒక హీరోగా మన డైరెక్టర్ సతీష్ గారి అబ్బాయి శ్యామ్ వర్మ నటిస్తున్నారు. మరొక హీరో రియల్ స్టార్ శ్రీహరి చిన్న అబ్బాయి మేఘాన్స్ నటిస్తున్నారు అనమాట. హీరోయిన్స్గా రిద్ధి కుమార్, మేఘనా చౌదరి నటిస్తున్నారు. ఎంఎల్వి సత్యనారాయణ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్యన భీమవరంలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ యూనిట్ ఇప్పుడు వైజాగ్లో షూటింగ్ చేస్తుందన్నమాట. ఇక్కడే ఇదే షూటింగ్ స్పాట్. ఈ దగ్గరలోనే ఉన్న ఒక అపార్ట్మెంట్లో షూటింగ్ జరుగుతుంది. సార్ ఇక్కడే కలవడానికి మాకు అవకాశం ఇచ్చారనమాట. ఇవే అపార్ట్మెంట్స్ అనమాట, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. సార్ మమ్మల్ని లంచ్ బ్రేక్లో కలవమని చెప్పారు. సో మేము లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత నేరుగా సార్ని కలిసే అవకాశం వచ్చిందనమాట. మేము అక్కడ షూటింగ్ జరుగుతున్న అపార్ట్మెంట్కే వెళ్ళాము. చాలాసేపు సార్ మాతో మాట్లాడారు.